వరంగల్లో పోలీసింగ్కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఒకప్పుడు నక్సలిజం ప్రధాన సవాలుగా ఉండేదని, ఇప్పుడు సైబర్ నేరాలు, డ్రగ్స్, ఆర్థిక నేరాలు, రోడ్డు భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరుపై సమీక్ష నిర్వహించిన డీజీపీ సాంకేతికత పోలీసింగ్కు సహకారం మాత్రమేనని, మౌలిక పోలీసింగ్ను విస్మరించవద్దని స్పష్టం చేశారు. గత ఏడాది తెలంగాణలో సైబర్ నేరాల వల్ల ప్రజలు సుమారు 1700 కోట్లు నష్టపోయారని వెల్లడించారు. మనం చెప్పవచ్చు మావోయిజం నక్సలిజం అనేది పూర్తిగా పోయినట్టు. అంటే దాంతో 10 సంవత్సరాల పాటు పోరాడిన వ్యక్తిగా 2010లో మన రాష్ట్రంలో నుండి కూడా తొలగించాం. కానీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని నెలల క్రితం వరకు కూడా ఉండింది. ఛత్తీస్గఢ్ లాంటి అక్కడ బస్తర్ అటవీ ప్రాంతం, కర్రెగుట్టలు అటువంటి ప్రాంతాల్లో ఇంకా వాళ్ళ డెన్స్ హైడౌట్స్ ఉన్నాయి. కానీ గత సంవత్సర కాలంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరు కూడా లొంగిపోయారు. చాలామంది ఎన్కౌంటర్స్లో కూడా చనిపోయారు. వాళ్ళ సీనియర్ లీడర్షిప్ ఏదైతే ఉందో నాయకత్వం అంతా కూడా సరెండర్ అయిపోయింది. క్యాడర్ కూడా చాలా పెద్ద ఎత్తున అందరు కూడా సరెండర్ కావడంతో వాళ్ళకి ఇప్పుడు రీహాబిలిటేషన్ మరియు ఏ విధంగా వారితో మనం వారిని జనజీవన స్రవంతిలో ఏ విధంగా కలపాలనేది ఇప్పుడు మా ముందున్న సవాలు. ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాలుగా మేము ఆదుకున్నాం, కానీ ఇంకా కొన్ని చర్యలు చేపట్టే అవసరం ఉంది. రేపు వారితో మేము ములుగులో ఇంట్రాక్ట్